భార్య ఒక దావా, భర్త ఒక దావా, పిల్లలు ఒక దావా. ఈ అందరు కలిసి ఒక మందిరానికి వెళ్తే, భర్త చెబుతున్న మందిరానికి వెళ్తే వద్దంటారా? ఇక్కడ కూడా మీతో చెప్తున్నామ్మా, బలంతో ఇక్కడ ఎవరు రావద్దు. నీ భర్త ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి. చచ్చిపోయిన తర్వాత నిన్ను నీ భర్తను నేను అక్కడ చూడాలి, అక్కడ చూడాలి నీ కుటుంబాన్ని. నీ భర్త మాట వినండి. వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, తిట్టుబోతుడైనా మందిరానికి రాకున్నా నువ్వు వస్తున్నావు కదా, మందిరానికి వస్తున్న నీలో తగ్గింపు లేకపోతే మందిరానికి రాకుండా తాగుతూ తందనాడుతున్న భర్తలో తగ్గింపుచ్చుకోడు, వానిలో తగ్గింపు జీవితం ఉండదు. మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, పళ్ళలు చేయిస్తావు, అర్పణ అర్పిస్తావు, ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళి మొగిని రాసి రంపన పెడతావు. ఇదే నీ భక్తి? మీ వల్ల సంఘానికి సేవకునిగా చెడ్డ పేరు. అన్న ఇదేనా చెప్పినది? మొగిని మీదకి తిరగబడి